క్లియర్గా ఐడియా వస్తుందండి. రైట్ సార్. ఒకసారి డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ఫణిరాజ్ కుమార్ గారు ఈ ప్రపోజల్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఇంకా మీ ప్రతినిధుల సభ ముందుకెళ్ళాలి, చర్చ జరగాలి దీని మీద. ఐ థింక్ ఏకపక్షంగా అయితే ఇదేమీ పాస్ అయ్యే అవకాశం లేదు. చర్చ జరుగుతుంది, స్ట్రాంగ్ ప్రొటెస్ట్ పాస్ అవ్వచ్చు. మనం చూస్తూనే ఉంటాం. అంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇవి మామూలే. మా అభ్యంతరాలు మేము చెబుతాం, మీరు చేసేది మీరు చేసుకోండి. ఇదేనా అక్కడ కూడా జరగబోయేది? మీ అందరికీ నమస్కారం. సో థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ వెరీ గుడ్ సబ్జెక్ట్, యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది గ్యారంటీ. ఇది ఈ 5% బిల్లు తీసుకొచ్చారు, ఇవాళ కాదు రేపైనా సార్ ఇదే ఇంప్లిమెంట్ అయితే గ్యారంటీ అండి. 5 అయితే మీరు చెప్పినట్టుగా 4%, 4.4 ఎక్కడ వస్తుంది. ఇంప్లిమెంటేషన్ మాత్రం 100% అవుతుంది ఈ బై 26 కల్లా, నో డౌట్ ఇన్ ఇట్. ఇది హౌ మచ్ మనకి ఇంపాక్ట్ అవుతుంది అనేది చూసుకుంటే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువే ఉంది. ఎందుకంటే డాలర్ వాల్యూ కిరణ్ గారు చెప్పినట్టుగా కొంచెం పెరుగుతూనే ఉంది. కాబట్టి మనం సాటిస్ఫై అవుతాం మెంటల్గా, ఓకే నో ప్రాబ్లం అనేసి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు 2007లో వచ్చినప్పుడు $35 ఎంతో, $35 ఉంది డాలర్. టుడే ఇస్ నాట్ టచింగ్ 90 ఆల్మోస్ట్ ఆల్. సో డాలర్ వాల్యూ పెరుగుతూనే ఉంది కాబట్టి దట్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్. యాజ్ ఎ ఇండివిజువల్గా 5% ట్యాక్స్ అనేది అంత పెద్దగా చేంజ్ ఉండకపోవచ్చు ఇండివిజువల్స్ మీద, ఎందుకంటే డాలర్ వాల్యూ మంచి మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి. బట్ ఎకనామిక్గా తేడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం ఇక్కడ డబ్బులు ఇండియా పంపించి కొంతమంది రియల్ ఎస్టేట్ అంటే సమ్ బిజినెస్ యాక్టివిటీస్, చాలా తక్కువ మంది డే టు డే సమ్ లివింగ్ ఉంటారు. మిగతా అంతా కూడా అంతా అక్కడ మన ఎకానమీ పెంచడానికి బాగా పనిచేస్తుంది. అక్కడ కొంతమంది బిజినెస్, ల్యాండ్ అని, సమ్ అగ్రికల్చర్ అట్లాగా అది తగ్గే అవకాశాలు ఉన్నాయండి. అక్కడ అది మనం కొనే ప్రభావం కొంచెం తగ్గుతుంది లైట్గా బికాస్ ఆఫ్ దిస్ థింగ్. బట్ ఇండివిజువల్ లైఫ్స్ అయితే కనుక పెద్ద దేర్ ఇస్ నో మచ్ ఎఫెక్ట్. బట్ యాజ్ ఎ కంట్రీ, యాజ్ అవర్ ఆంధ్ర తెలంగాణ, సో డెఫినెట్లీ దట్ బయింగ్ పవర్ విల్ బి లిటిల్ రెడ్యూస్. 5% విల్ రెడ్యూస్ వితౌట్ ఎనీ డౌట్. అండ్ ఎన్ఆర్ఐస్ లో చూసుకుంటే ఇంకొకటి మనకి అక్కడి నుంచి మన అదే ఇంత సార్ చెప్పినట్టుగా నిర్మలా సీతారామన్ గారు మాకు అసలు ఎంకరేజ్మెంట్ అనేది 0 వచ్చింది. అసలు ఎన్ఆర్ఐస్ పట్టించుకోలేదు అసలు. అది ఎందుకో తెలియదు. అదొక పాయింట్. చాలా నెక్స్ట్ టైం మీరు వేసినప్పుడు అదొక పాయింట్ డిస్కస్ చేసుకోవచ్చు మనం బాగా. దాని గురించి ఈ వాల్యూ అనేది మనకు పెరుగుతున్నది. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఆయన చెప్పిన ఇంకోటి ఏంటి, 5% ట్యాక్స్ ఓన్లీ ఫర్ ది నాన్ సిటిజన్స్. సో సిటిజన్స్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇప్పుడు ఆయన కిరణ్ గారు ఒక సిటిజన్ అనుకోండి, ఐ విల్ గో టు దెమ్, బాస్ ప్లీజ్ హెల్ప్ మీ టు ట్రాన్స్ఫర్ సమ్ 100K అంటాను. సో దట్ విల్ హ్యావ్ సమ్ అగ్రిమెంట్ గ్యారంటీగా 50%. ఎందుకంటే మన జుగాడ్ టెక్నాలజీ మన చాలా ఎక్కువ మన తెలుగు పీపుల్కి. సో అది మన మీద ఎక్కువ ప్రభావం చూపదని అనుకుంటున్నాను సార్ నేను. రైట్. అంటే మన తెలుగు ప్రజల వరకు అయితే ఓకే. నేను అనేది మీరు చూడండి, ఇందాక సన్నిరెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం 2008 నుంచి మొత్తం అత్యధిక రెమిటెన్స్లు అందుకుంటున్న దేశం భారతదేశం మొదటి స్థానంలో ఉంది. 2024 నాటికి ప్రపంచ రెమిటెన్స్ వాటిలో మా ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా 14% పెరిగింది. ఇదేం తక్కువదేం కాదు కదా. సో ఐ డూ అగ్రీ విత్ సన్నిరెడ్డి గారు. బట్ ఏంటంటే ఒకేసారి పెయిన్ అండి, ఒకేసారి అంత అలా కాకుండా నెమ్మదిగా స్లోగా ఇస్తుంటే 1%, 1.5 అంటే ఆయనకి ఎలాగో అలవాటే కదా. ఒక నిర్ణయం ప్రకటించడం వెంటనే యూటర్న్ తీసేసుకొని లేదు ఇట్స్ నాట్ 5%, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రమ్ సమ్ 4.98% అని అంటాడు. అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టేసి ఓకే అంటారు. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే పూర్తిగా ఎన్ఆర్ఐల్ని ప్రత్యేకించి సరే పర్మనెంట్ సిటిజన్స్ వాళ్ళ సంగతి పక్కన పెడితే మిగిలిన వాళ్ళకి ఇబ్బందికరమైన విషయమే. అండ్ చాలా కీలకమైన అంశం కూడా ఇంకోటి ఉందంటే యుద్ధ రంగంలో. సో ఇద్దరి మధ్య పెదరాయిల్లో హీరో మాదిరి కండువా వేసుకొని ట్రంప్ గారు తిరిగేస్తున్నారు. ఇద్దరు అడగలేదు. పాకిస్తాన్ ఏమన్నా అడిగిందో మాకు తెలియదు, మరి మాకైతే మరి ఇండియా అడగలేదు. ముందర చెప్పింది ఆయనే, మేము జోక్యం చేసుకోమని చెప్పింది జేడీ వ్యాన్స్ గారే, మాకేంటి సంబంధం అన్నది. అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రంప్ గారు కూడా వాళ్ళిద్దరూ ఏదో సర్దుకుంటారులే అనే పద్ధతిలో మాట్లాడి తర్వాత హఠాత్తుగా నేను చెప్పాను కాబట్టి వాళ్ళిద్దరూ సీజ్ ఫైర్కి అగ్రీ చేశారని అది జరిగింది. దానికి ఇండియా రెస్పాండ్ కాల. ఆయన క్లెయిమ్ చేసుకున్న పెద్దరికానికి కిరణ్ తమ్మల్ గారు దానికి ఇండియా రెస్పాండ్ కాల. దేనికి రెస్పాండ్ కాల అంటే చూస్తుంది ఎట్లా జరుగుతున్నాయి ఈ పరిణామాలు. డిప్లొమాటిక్ రిలేషన్స్కి వచ్చేప్పటికీ చాలా సంయమనం పాటించాలనే మన గుడ్ ఓల్డ్ భారతీయ సంప్రదాయం ఉంది. దాని ప్రకారమే ఈ ప్రధానమంత్రి కూడా పోతున్నారు. చూస్తుంది ఈ క్లెయిమ్స్ ఎందుకంటే ఆయన పోలీసింగ్ ఎందుకు చేస్తున్నారు ట్రంప్ గారు, కిరణ్ తమ్మల్ గారు? నేను సాంప్రదాయాలు అనుకోవట్లేదు సార్, భయపడుతున్నారని చెప్తాను సార్ నేను. 100%